గాంధీ గారి ఆలోచన మేరకు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన మేరకు ఇక్కడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కానీ ఈరోజు వేదికపై ఎంతో అనుభవంతో కూడుకున్న నాయకులందరూ కూడా ఈరోజు రైతు ఒక పక్షాన, కార్మికులకు పక్షాన, ఉద్యోగస్తులు నిరుద్యోగుల పక్షాన, అందరి పక్షాన పనిచేయడానికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. మీరందరూ మార్పు కోరిండ్రు, మార్పు చూపెడతాం. మేము ఏ విధమైన మార్పు చూపెడతామో 60 రోజులు గడిచింది. 60 రోజుల లోపల ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఉదాహరణ మేము కట్టుబడి ఉన్నాం. దీన్ని తిరిగి తెరిపియాలి మా ప్రభుత్వం లక్ష్యం. ఇంతకుముందే మా సోదరులు ఎవరో, మా రైతు సోదరుడు నాయకుడు వేణువా ఎవరో మాట్లాడుతూ ఉండే, రవి గేట్లు మూసేయబట్టే ఈ లోపల రావటానికని. ఈ కార్మికుల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ మేము కూడా ఎప్పుడైనా పరిశ్రమలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో అందరినీ ఆహ్వానం పలుకుతాం. దాంట్లోనే గేట్లు ఓపెన్ చేసినాం. పరిశ్రమలను బంద్ చేయాలి. రైతు సంక్షేమానికి వ్యతిరేకం, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకం ఉన్న వాళ్లకు గేట్లు బంద్ చేస్తాం రేపు పొద్దుగాల కూడా. ఇదే మా ఖచ్చితమైన నిర్ణయం. పని చేయాలి, సంక్షేమం గురించి ఆలోచన చేసిన వారికి కుల్లా ఉంటాయి గేట్లు. కానీ ఈ ఫ్యాక్టరీ బంద్ చేయాలి అనే ఆలోచన ఉన్న వారికి తప్పకుండా గేట్లు బంద్ చేస్తాం. ఆ కాంక్షతో పనిచేస్తా ఉన్న ఈ ప్రభుత్వం సంకల్పనను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ఈరోజు మీ అందరి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మొన్న ప్రధానంగా మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ, కమిటీ సభ్యులైన జీవన్ రెడ్డి గారు కానీ, మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు దామోదర్ రాజనరసింహ గారితో పాటు మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీరు పేపర్లో కూడా చూసుంటారు. ఒకటే లక్ష్యం, ఇది ఓపెన్ చేయాలి. చక్కెర రైతు సోదరులకు ఏ విధమైన మేలు చేయాలి, దాంట్లో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి వచ్చినాం. ఒకటి ప్రధానంగా ఇంతకుముందు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఫ్యాక్టరీ ఓపెన్ చేయన్నా ముందు రైతులు పంట వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రెండు ఒకటేసారి మొదలు పెట్టాల. ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నాక రైతు సోదరులు వేసుకున్నారంటే అది నడదు. ఈరోజు పరిశ్రమకు సంబంధించి మీరు నమ్మకం కుదిరియాలి, వారి నమ్మకం గురించి పరిశ్రమలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజు రత్నాకర్ రావు గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీలో సుదర్శన్ రెడ్డి గారు కూడా సభ్యులు అవరు. వారు ఒకటే ఇచ్చిండ్రు, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగానే నడిపిస్తామని 2014లో చెప్పినాం. మా మాట నమ్మలే మీరు, ఎవరినో నమ్మిండ్రు. ఒక సంవత్సరం నడిచింది, 3 నెలలు 4 నెలలు నడిచింది, మళ్ళీ బంద్ చేసింది. 2018లో వచ్చినాం మనం. అప్పుడన్నా చూస్తే బాగుంటుండే, అప్పుడు కూడా చూడలే. బాగా నమ్మకం మీకు బాగా ఓపిక ఉన్నట్టుండి 10 సంవత్సరాలు వెయిట్ చూసిండు. 10 సంవత్సరాలు రైతు వెయిట్ చూస్తుంటే ఇంకో ప్రక్కన టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మొన్న 30 రోజులు గడవకముందే ఏమైందా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టలే అంటారు. వారి వైఖరి ఆ విధంగా ఉంటే మా వైఖరి ఏముంది? ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 ప్రధానమైన అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళడం, అమలు చేసినాం. ఎప్పుడు లేని విధంగా నిన్న నేను ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినాం. సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినాం. ఆ జాతరల మహిళా సోదరులందరూ ఏమన్నారంటే, ఈసారి మేము ప్రత్యేకంగా వచ్చినాం, మాకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే ఈసారి గతసారి కంటే 2 సంవత్సరాలు జరిగిన జాతర కంటే 25% మంది మహిళా సోదరిమణులు వచ్చారు. అది కనబడతలేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళకి అది కనబడతలేదు. ఏమైందంటే బస్సులు పెరగలేదు అంటున్నారు.
బస్సులు కొనుక్కొని పెట్టే కార్యక్రమంలో కార్యాచరణలో ఈరోజు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినారు. ఏం చేయమంటారు? మెల్లమెల్లగా దాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టే ప్రయత్నంలో